హలో ఫ్రెండ్స్, టీమిండియా ప్రపంచ కప్ గెలిచి ఎంతో ఆనందంగా మరి ఉత్సాహంగా మొట్టమొదటిసారిగా మరి కప్పును తీసుకొని టీం మేనేజ్మెంట్ సభ్యులు అదేవిధంగా సపోర్ట్ స్టాఫ్ అందరూ కూడా టీమిండియా తెల్లవారుజామున గురువారం 6ంటికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగడం జరిగింది. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగంగానే మన టీమిండియా ఫ్యాన్స్ మరి ఊకుంటారా, మన ఎంతో ఇష్టమైన కెప్టెన్ రోహిత్ శర్మ అదేవిధంగా టీం సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా హత్తుకుని ఎంజాయ్ చేసిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఎంతో ఒత్తిళ్ల మధ్య జరిగినటువంటి ఈ యొక్క మ్యాచ్ సుమారుగా మరి పావుగంట 20 నిమిషాలు ఎంతో ఒత్తిడిగా సాగిన ఈ యొక్క మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఇక ఈ యొక్క మ్యాచ్లో మన సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ తోటి మ్యాచ్ టర్నింగ్ పాయింట్ చేయడం కూడా అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ కప్ టోర్నీ ఎప్పుడు జరిగినా కూడా ఇది ఒక బెస్ట్ క్యాచ్గా ఉంటుందని చెప్పి చాలామంది అభిమానులు చెప్తున్నారు. ఇక అదే కాక మన కెప్టెన్ రోహిత్ శర్మ దిగంగానే మరి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఆహ్వానించి వారిని పట్టుకుని డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క వీడియో మరి సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, వాస్తవానికి ఎంతో ఆనందంగా ఉన్నటువంటి రోహిత్ శర్మ టీ20 ప్రపంచం గెలవగానే కొద్ది క్షణంలోనే తను పూర్తిగా టీ20 మ్యాచ్లకు దూరంగా ఉంటారని చెప్పి మరి విడుదల పలకడం జరిగింది. అయితే ఆ యొక్క బాధను దిగమించుకొని కప్పు తీసుకొని మొట్టమొదటిసారిగా ఇండియా గడ్డ మీద అడుగుపెట్టినటువంటి రోహిత్ శర్మ ఎంతో ఆనందంగా స్టెప్ వేయడం పట్ల ఇప్పుడు అభిమానులు అయితే ఎంతో ఖుషిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ బహుశా నాకు తెలిసి టీ20 మ్యాచ్లలో కావచ్చు, వన్డే మ్యాచ్లో కావచ్చు, టెస్ట్ మ్యాచ్లో కావచ్చు, బహుశా ఇంకా కొన్ని సంవత్సరాలు పడతాయి అలాంటి కెప్టెన్ రావడం. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు ధోని నుంచి పూనికి పుచ్చుకొని అద్భుతంగా ముందుకు నడిపించినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విధంగా ఎంజాయ్ చేయడం పట్ల అటు అభిమానులు అదేవిధంగా ఇటు క్రికెట్ ఫ్యాన్స్ లెజెండ్స్ అదేవిధంగా క్రికెట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు లేటు ఈ యొక్క వీడియో మీరు కూడా చూసేయండి.